1050 ఎకరాలు పోతుంది కాబట్టి ఈ 1050 ఎకరాలు 8 గ్రామాలు నవపేట, ఎన్మన్గండ్ల, రుద్రారము, కారకొండ, సిద్ధోటము, కామారము, పోమాల్, గురుకుంట ఇవి ముంపుకు గురి కావడం జరుగుతుంది. కాబట్టి మొన్న సర్వే జరిగింది. గత వారము అదనపు కలెక్టర్ రామరెడ్డి గారి అధ్యక్షతన సర్పంచ్లకు పిలవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ నెలలో మనకు కాలువ పూర్తి అవుతుంది కాబట్టి సర్వే కూడా త్వరగానే ఒక వారం రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. 80% కంప్లీట్ అయింది కాబట్టి ఈ రోజు మనము ఎవరైతే రైతులు నష్టపోతున్నారో వారందరి తరఫున మనము గవర్నమెంట్ ను ఒక 5 డిమాండ్లు కోరడం జరిగింది. ఇప్పుడున్న ప్రజెంట్ వాల్యూ ప్రకారం ఎకరానికి 40 లక్షలు, అలానే రైతు కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ మరియు కుటుంబంలో వాళ్ళకి నిరుద్యోగ భృతి పోతుంది కాబట్టి నిరుద్యోగ భృతి కింద ఒక గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని, అలాగే ఎవరైతే రైతులు బర్ల షెడ్లు, బోర్లు, కోళ్ల ఫారంలు ఇంకా ఏవైతే తదితర ఉంటాయో వాటికి ఖచ్చితంగా నష్టపరిహారం కలిగించాలి. అలాగే ఇవి 4 రైతులను ఒప్పించి మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మేము రైతుల తరఫున ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా రైతుల భూములు ఈ మొన్న కూడా చెప్పడం జరిగింది. రైతులకు వారి తరఫున మేము ముందరుండి ఇప్పిస్తాం, సర్పంచులుగా బాధ్యత మాది కాబట్టి వారికి నష్టపరిహారంగా 2 సంవత్సరాల తర్వాత మీరు ఇచ్చేది అమౌంట్ ఏదైతే ఉందో 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాలు అంటే కుదరదు. మాకు లిఖిత పూర్వకంగా పలానా తారీఖు రోజు ఇస్తామని చెప్పి ఒక మెమో ఇష్యూ చేస్తే మేము సంతోషంగా మాకేవైతే ఇస్తున్నామో భూములు తాతల తరబడి కొన్న భూములు ఏవైతే ఉన్నాయో